హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ మూన్లైట్. ఈరోజు మన ఛానల్లో బటర్ బ్రెడ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది జస్ట్ 4 ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది కాబట్టి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది చాలా బాగుంటుంది రెసిపీ, మీరు తొందరగా ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి బటర్ 100 గ్రామ్స్ తీసుకోవాలి. ఇప్పుడు హనీ హాఫ్ కప్ అంత హనీ వేసుకోవాలి. స్పూన్ల ప్రకారం అయితే 10 స్పూన్స్ సరిపోతుంది. ఇప్పుడు దాన్ని ఒక స్పూన్ సాయంతో స్మాష్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు హీట్ చేసుకుంటే సరిపోతుందండి. అది హెవీ లిక్విడ్ లాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు దానిలోకి బ్రెడ్ని ముంచాలి. ఒక్కొక్క సైడు 5 సెకండ్స్ ఉంచితే చాలండి. హెవీగా ఉంచితే బ్రెడ్ అనేది బ్రేక్ అయిపోతుంది. తీయడం కూడా చాలా కష్టం అవుతుంది. అలాంటి టైంలో ఒక గరిటెతో తీసేసుకుంటే సరిపోతుంది. నేను చాలాసార్లు చేశాను కాబట్టి ఇది నాకు చాలా ఈజీ. చేతితో తీసేసుకుంటాను. ఎందుకంటే ఇది బటర్ అండ్ హనీ మెల్ట్ అయింది కాబట్టి వేడిగా కూడా ఉంటుంది. అది బాగా చల్లారిన తర్వాత చేయట్లేదు, నేను వేడిగా ఉన్నప్పుడే చేస్తున్నాను కాబట్టి హ్యాండ్తోనే చేసేసుకుంటున్నా. నాకు అలవాటు. మీరైతే చల్లారిన తర్వాత చేసేసుకోండి, బ్రేక్ అవ్వకూడదు ముఖ్యంగా. ఇప్పుడు ఒక ప్యాన్లోకి అలా వేసేసుకోవాలి. ఒక సైడ్ వేసుకొని దాని మీద షుగర్ పౌడర్ చల్లుకోవాలి. షుగర్ కాదండి, షుగర్ పౌడర్ మాత్రమే వేసుకోవాలి. షుగర్ పౌడర్ వేసుకున్న తర్వాత ఒక సైడ్ కాలుతుంది కదా, ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలి. ఇది నార్మల్గా హనీ బటర్తో మాత్రమే వేసాను. అలా గోల్డెన్ కలర్ కలిసింది చూసారా, కలర్ వచ్చింది. ఇప్పుడు దాని మీద షుగర్ వేసుకోవాలి. మళ్ళీ షుగర్ పౌడర్ వేసుకున్న తర్వాత ఈ సైడ్ సెకండ్ సైడ్ ఇప్పుడు కాలుతుంటుంది కాబట్టి మళ్ళీ మనం ఫ్లిప్ చేసుకోవాలి. ఫ్లిప్ చేసుకున్నట్లయితే అది కూడా ఇప్పుడు పౌడర్ వేసాం కాబట్టి అది కూడా బాగా కాలుతుంది, చాలా బాగుంటుంది కూడా. అలాగే ఇంకో స్లైడ్ని కూడా అలాగే చేసుకోవాలి. షుగర్ పౌడర్ని మళ్ళీ వేసుకోవాలి. మనం ఇలా రిపీటెడ్గా చేసుకోవాలి. ఇది మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోండి. అలా అయితే చాలా ఈజీగా అయిపోతుంది. మీరు హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే ఇది షుగర్ పౌడర్ వేస్తున్నాం కాబట్టి కలర్ మారిపోయి చేదొచ్చేస్తుంది. మీరు ఎంత వీలైతే అంత స్లోగానే చేసుకోండి. మేబీ మీకు లో ఫ్లేమ్లో ఇంకా టైం ఉంది చేసుకోవాలనుకుంటే మాత్రం లో ఫ్లేమ్లో చేసేసుకోండి. కలర్ చేంజ్ అయిన తర్వాత ఫ్లిప్ చేసుకోవటమే. అలా అయితే ఇంకా చాలా బాగా వస్తుంది కూడా. మీరు చూసారు కదా స్క్రీన్ మీద ఎంత బాగుందో, అంతకంటే ఇంకా మీరు నోటికి అంత రుచిని కూడా ఇస్తుంది. జస్ట్ 4 ఇంగ్రీడియంట్స్ కాబట్టి మీరు చాలా ఈజీ కూడా చేసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగుందో, గోల్డెన్ కలర్లో. తిన్నప్పుడు కూడా అంతే బాగుంటుంది. తక్కువ టైంలో చాలా ఈజీగా చాలా యమ్మీ అయిన రెసిపీ చేసుకొని తినొచ్చు. ఇది స్నాక్స్ లాగా తినండి, ఇంకా చాలా బాగుంటుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఇష్టపడతారు కూడా. గోల్డెన్ కలర్ చూసారా ఎలా మారిపోయిందో, అది చాలా క్రంచీగా ఉంటుంది, జ్యూసీగా ఉంటుంది. ఇలా బ్రేక్ చేసినప్పుడు బటర్ అనేది మధ్యలో ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. చాలా యమ్మీగా కూడా ఉంటుంది. మీకు టైం లేనప్పుడు మీరు ఒకసారి స్నాక్స్ తినాలనుకున్నప్పుడు ఇది ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది కూడా. జస్ట్ 10 మినిట్సే కదా. మేబీ మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే మాత్రం మీరు నేను తీసుకున్న క్వాంటిటీకి మీరు డబల్ చేసుకోవటమే. 100 గ్రామ్స్ బటర్ కాబట్టి మీరు 200 గ్రామ్స్ అలా చేసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 5 బ్రెడ్స్కి స్లేస్కి వచ్చింది, నేను తీసుకున్నాను. మీరు హెవీగా ఉంచినట్లయితే 10 సెకండ్స్కి ఇవి చూసారు కదా ఎలా ఉందో, అలా ఉండిపోతుంది. అంటే 2 తినొచ్చు, 2 స్లేట్స్ కంటే ఎక్కువ తినలేరు. అంత ఎక్కువ హనీ ఫ్లేవర్, బటర్ హనీ తెలుస్తుంది. మీరు 5 సెకండ్స్ పెట్టుకుంటే సరిపోతుంది. లో ఫ్లేమ్లో కాల్చుకోండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీ ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టపడతారు. చేసినందుకు మీకు, తిన్నందుకు వాళ్ళు కూడా తృప్తిగా ఉంటుంది. జస్ట్ 4 ఇంగ్రీడియంట్స్ కదా, ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్స్ చేసి చెప్పండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో కొట్టండి. బాయ్.